ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. రాముకి అన్నం పెడుతుంది జబర్దస్త్ కాదు, సినిమా ఇండస్ట్రీ కాదు, ఈవెంట్స్ అని చాలామంది చెప్పారు. ఎస్ సార్, నిజమా అబద్ధం? 100% 100%. నేను ఎక్కువ ప్రోగ్రామ్స్ ద్వారా డబ్బు సంపాదించుకుంది ఎక్కువ అండి. ఈవెంట్స్ ద్వారా నన్నుగా గుర్తించి ఎస్ రాముకు ప్రోగ్రామ్ ఇద్దాం బాగా చెప్తాడు. నాకు ఎంటర్టైన్మెంట్స్ ప్రోగ్రామ్స్లో మిమిక్రీతో పాటు నేను సడన్గా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా ఫ్యామిలీ అకేషన్స్ కావచ్చు, ఇట్లా కంపెనీ అకేషన్స్ ఏదైనా కావచ్చు, ఆ టైంలో నాకు తెలియకుండానే ఆ సందర్భాన్ని బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి ఇమ్మీడియట్లీ మోటివేషన్ వర్డ్స్ యూజ్ చేస్తానండి. అరే అసలు ఇలా ఎలా చెప్తావు అని నాకు చాలామంది మేము చాలా ఇన్స్పైర్ అయినా నువ్వు మాట్లాడే మాటలతో అని అలా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి అలా రిపీటెడ్గా నాకు ప్రోగ్రామ్స్ వచ్చిన సందర్భం ఉంది. ఒక ఈవెంట్కి ఎంత తీసుకుంటావు సార్? అలా ఏం లేదు సార్. నేను ఒక ఈవెంట్కు నేను ఒక సందర్భంలో ఒక 50 తీసుకున్నా, ఒక సందర్భంలో 20 తీసుకున్నా, ఒక సందర్భంలో 25 తీసుకున్నా, ఓ సందర్భంలో ఇంకా తక్కువ కూడా తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా రాము అని మీరు అనొచ్చు. నేనేమంటానంటే నా చేతిలో ఉన్నది నేను మీకు చేయగలిగానా లేదా అన్న ఆలోచనలో ఉంటాను. నేను నా చేతిలో ఇది ఉంది అన్న హెల్ప్ చేయొచ్చు కదా అని అంటే, భయ్య మీరు ఎంతవరకు చేయగలుగుతారు చెప్పండి, నేను తీసుకునేది ఉంది. పేరు వచ్చింది కానీ ఆ పేరు నిలబెట్టుకున్న దానికి కమర్షియల్గా ఉండాలి. ఎట్ ఏ టైం నీ వల్ల అయిన చేతులు వీయాలంటారు చూసావా, నేను ఆ వేలో వెళ్తుంటాను. చాలామంది అనుకుంటారు అవునా వచ్చేసే అంటుంటారు. అదే ఆ మంచితనం వల్ల కూడా మనం వెనకబడ్డాం అని బాధ ఉంటుంది మనకు. అరే ఉన్నది సార్ తప్పకుండా. అరే మనం వాళ్ళకు సార్ ఇప్పుడు నా పొజిషన్లో లేకున్నా మనం ఏదైనా పేరు లేకున్న వాళ్ళు మినిమం ఇంత తీసుకుంటాం, మనం ఇంత తీసుకోవాలని అన్నప్పుడు అవునా అంతా అని ఇట్లా చూస్తారు. అన్న మనం రియాలిటీ చెప్తే మీరు అర్థం చేసుకోరు. పోనీ మీకు చేతినిద్దామంటే అరే బల ఇది చేశారా మళ్ళీ ఇది చేద్దాం అన్న ఆలోచన ఉండదు. దేంతో కనెక్ట్ కావాలి మనం చెప్పండి. వాళ్ళకి నేనేం చెప్తానంటే అన్న నేను ఇలా చేయడానికి కూడా ఒక కారణం ఉంది. రేపు నేను ఎవరైనా హెల్ప్ అడుగుతున్నానంటే మీ వల్ల అయింది మీరు చేయగలుగుతారని. అలానే నన్ను ఎవరైనా హెల్ప్ అడుగుతున్నారన్నప్పుడు నా చేతులు ఉన్నదానికి నేను నేను అక్కడ అంత తీసుకున్నా ఈరోజు ఇంత ఇస్తేనే వస్తా అని నేను అనను. పద చేద్దాం, మనల్ని గుర్తించి అన్న మాకు హెల్ప్ కావాలి, మనకు ఆర్థిక పరిస్థితి ఇది ఉందంటే నో బ్రదర్ చేద్దాం బ్రదర్ అంట. అది నా వల్ల అయినా చేస్తున్నాం కదా ఒక సంతృప్తిలో వెళ్తుంటా జర్నీ. దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకునే వ్యక్తులకు ఇంకా తక్కువ లాగుతుంటే నాకు బాధ వేస్తుంది. మనం ఎక్కడో మిస్ అయింది, ఎక్కడో మిస్ అవుతుంది, వచ్చింది కూడా పోతుంది, ఈ అబ్బా అన్న ఫీల్ ఏర్పడుతుంది అన్నమాట. అంతే. దీంట్లో మీరు చెప్పండి అన్న, మీ వాళ్ళు వెళ్ళటం తప్పంటారా రైట్ అంటారా? లేదు, అది ఒక అండర్స్టాండింగ్ కదా. అవును, నా వల్ల అయింది నేను చేయగలుగుతున్నా, నువ్వు ఏం చేసేవారు అంటారు చూసావా. ఎదుగుతున్న ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ వెంటాడుతుంది, భయ్యా నువ్వు ఎదగటం కాదు భయ్యా నువ్వు కూడా ఎవరికైనా చేయాలి కదా అంటారు కదా. అట్లా నేను ఆ వేలో వెళ్తుంటాను. అంటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నెలకు ఎన్ని ఉంటాయి ఈవెంట్స్ అన్న? నెలకు ఒక్కోసారి ఒక నెల అసలు ప్రోగ్రామ్స్ కూడా ఉండవన్న. అయినా సరే మనం ఎంచుకున్న ఫీల్డ్కి మనమే బాధ్యులం. అది కష్టమైన సుఖమైన నష్టమైన. రాము గారు ఇది ఎందుకు అడిగానంటే నాకు తెలిసి మీకు ఇద్దరు పిల్లలు అనుకుంటాను. అవును, ఒక బాబు 10th క్లాస్, 9th, పాప 10th, బాబు 7th. పాప పెద్ద, పాప పెద్ద. ఇద్దరు పిల్లలు, మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన భార్య. ఊర్లో పొలం ఉంది కానీ పొలం ఉంటుంది, పొలం ఏమి మాకైతే తినడానికి తిండి వస్తుంది కానీ పొలం వల్ల ఇక్కడ జీవితం అయితే రోజంతా నడవదు, ఖర్చులు ఉంటాయి. హైదరాబాద్లో ఒక్కో నెలంతా ఈవెంట్స్ ఉండవు అంటున్నారు. సినిమా అవకాశాలు అంతగా రావట్లేదు, జబర్దస్త్ వదిలేశారు. ఓపెన్గా అడుగుతున్నా, మీ భార్య తిట్టట్లేదా మిమ్మల్ని? తిట్టట్టుగా అంటే తను నిజం చెప్పండి. తిట్టదన్నా అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు స్కిల్ లేని పర్సన్ అనుకో, ఎవరు చేయలేము, దేవుడు ఇవ్వలేదు, అదృష్టం లేదు, ఇంతే మన సంపాదన అనుకోవచ్చు. ఈ రోజుకి మీరు జబర్దస్త్కి కానీ వెళ్తే మిమ్మల్ని కళ్ళకద్దుకొని తీసుకునే టీమ్స్ ఉన్నాయి, చేతి నిండా సంపాదించుకోవచ్చు, ఒక మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. దాన్ని వదిలేసి ఈ ఈవెంట్స్ పట్టుకొని సరే ఈవెంట్స్ ఏదో మిమ్మల్ని నడిపిస్తున్నాయి, సినిమా 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 అంటూ పరితపిస్తూ సినిమా కోసం బతుకుతూ సినిమా అవకాశాలు లేక బాధపడుతున్నాయి. చెప్తుంటే మీ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. సినిమానే లోకంగా బతుకుతూ కుటుంబాన్ని కూడా ఇంచుమించు మీరు పక్కన పెట్టేశారు ఆ సినిమా కోసం. ఇన్ని చేస్తుంటే సినిమాల అవకాశాలు రావట్లేదు. మళ్ళీ అడుగుతున్నా, మీ భార్య మిమ్మల్ని తిట్టట్లేదా? తిట్టదు, 100% తిట్టదు. ఎందుకంటే తనకు తెలుసు నేను ఏదైనా చేయబోయే ముందు వాళ్ళకి వివరణ ఇస్తాం. ముందు నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది ఇలా ఉంటుంది, భవిష్యత్తు కూడా అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు అని ముందే చెప్తాను. నా ఫ్యామిలీ కూడా చెప్తా ఇలా ఉంటుంది. నా ఫీల్డ్ ఎంచుకుంటున్నప్పుడు ఇక్కడ మనకు ఎవరు లేరు, సపోర్టర్స్ ఉండరు, లైఫ్ ఉండదు, ఎదుగుతాం ఎదగకపోవచ్చు, కింద పడవచ్చు, ఇంకేదైనా కావచ్చు. అందులో మనం ఒక వేలు వెళ్దాం అనుకుంటున్నాం, ఒక డిఫరెంట్ వేలు వెళ్దాం అనుకుంటున్నాం. ఆ వే గల వ్యక్తులు మనల్ని ఎంకరేజ్ చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ భయపడద్దు.
మనల్ని నచ్చి మనల్ని మెచ్చే వ్యక్తులు ఏదో ఒక చోట ఏదో ఒక రోజు కనెక్ట్ అవుతారు. ఆ రోజు మనం ఎంతైతే ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నామో అంతకు మించి ఆన్సర్ వచ్చే రోజు వస్తుంది అనే ఒక బలమైన ఆలోచనలు ఉన్నాను తప్పితే నేను ఎప్పుడు భయపడినాను. ఎంత బలంగా అర్థం చేసుకున్నారా? మా భార్య అర్థం చేసుకుంటుంది. నా భార్య నా పిల్లలు కూడా వాళ్ళకి తెలిసిపోద్ది, ఎందుకు డాడీ అంత మంచితనం అని మా పాపే అంటుంటుంది. నా పాప అంటది, నా బాబు అంటాడు, ఏం డాడీ అట్లా ఉండద్దు కదా డాడీ, ఎట్లా ఎందుకుంటున్నావు అంటే, లేదన్నా మనమే మనకు సపరేట్ ఉండాలి, మనం వెళ్ళేది మనకు ఉండాలి, అట్లా ఏమనుకుంటారు రా, అందరం ఎవరిది ఆలో చూసుకుంటే మనం ఇతరులకు ఎట్లా అర్థమవుతాం, రొటీన్ లైఫ్ రొటీన్ వేలో వెళ్తున్నప్పుడు మనం ఏంటో మనకు ఉండాలి కదా అని అంటుంటా. అంతే. గత 4-5 ఏళ్ల కాలంలో చేతిలో డబ్బులు లేక, నిజంగా ఇంటి అవసరాలకు కూడా డబ్బులు లేక బాధపడిన రోజులు కూడా ఉన్నాయా అన్న? ఇంటి అవసరాల కన్నా మస్తు సార్లు ఉంటుంది అన్న. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, మనం ఈ ఫీల్డ్కి సంబంధించి ఎలా ఉంటుంది అంటే, వచ్చిన డబ్బులు మనం రొటేషన్ చేసుకోవాలన్న, రాలేనప్పుడే దాన్ని రొటేషన్ చేసుకోవాలి తప్పదిగా. వచ్చింది కదా అని గర్వంగా ఫీల్ కావద్దు, రాలేదు కదా అని బాధపడద్దు అన్న. అలా ఉంటేనే ఈ ఫీల్డ్ ఎంచుకోవాలి. వచ్చింది దాచుకుంటూ ఇది చేయటమే అంతే. ఎందుకంటే ఇక్కడ ఎవరు బ్రదర్ నీ కళ్ళకు కనిపించినప్పుడు చప్పట్లు కొడుతున్నావు కానీ ఆ తర్వాత చేతినిచ్చేవారు ఉంటారన్న. ఇది వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే మనం దాన్ని ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్తాం, ఈ ఫీల్డ్లో ముందుకు ఎదగలుగుతాం అన్న ఒక నమ్మకం ఉంటేనే రండి ఎవరైనా సరే. మీరు ఎవరో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఎవరో చేస్తారు అన్న ఆలోచన మాత్రం దయచేసి వచ్చి మీ లైఫ్ని మీరు చెడగొట్టుకోకండి. ఓకేనా? మీకు సపోర్ట్ చేసే మూలాలు లేకపోయినా మీరు ఆత్మవిశ్వాసంతో రీచ్ కాగలుగుతాం అనుకున్న వ్యక్తులు మాత్రం రండి. ఎట్లా మీకంటూ ఒక సపరేట్ ఏదో ఒక డబ్బో ఏదో ఒకటి ఫైనాన్షియల్ సపోర్ట్ పెట్టుకొని రండి ఇండస్ట్రీకి. ఎవరు రావద్దనేది లేదు, అందరు రావాలి, అందరు ఎదగాలి, అందరు రావాలన్నా. ఎందుకు రాకూడదు? నాలో ఒక టాలెంట్ ఉందని మనం అనుకుంటాం, వాళ్ళలో ఇంకేదో సపరేట్ టాలెంట్ ఉంది, నాతో ఇంతవరకు క్రియేట్ అయింది, వాళ్ళతో ఇంకేదో క్రియేట్ అయ్యొద్దని నేను అనుకుంటుంటాను. అలా మనకు కూడా ఒక 10 అవకాశాలు వస్తే, ఒక 4-5 అవకాశాలు వస్తే కేపాలేను అన్న, ఇది వస్తే అందులో బాగా చేసాం అన్న, ఇంకో బెస్ట్ అవకాశం వస్తే మనం కూడా ఏదైనా చేస్తాం కదా, నన్ను ఇంకో కొత్తగా చూపించవచ్చు కదా. ఒకవేళ నిజంగా నేను సక్సెస్ఫుల్ పర్సన్ని కాదన్నా, ఫెయిల్యూర్ పర్సన్ అనుకో, మరి నేను ఆ కేపాల్ క్యారెక్టర్ కూడా చేయకూడదు కదా. బాగా చేయాలన్నారు అనుకుంటే మనం ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత చప్పట్లు కొట్టేవారి కన్నా సక్సెస్ కోసం సక్సెస్ అయిన వ్యక్తులు కావచ్చు, లేదంటే ఇలాంటి వ్యక్తులకు మనం చేతినిస్తే బాగుంటుంది అన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారన్న. రాము, ఈ ఇంటర్వ్యూ నేను పెట్టడానికి కూడా ప్రధానమైన కారణం అదే. ఎందుకంటే ఒక మంచి టాలెంట్ ఉన్న నటుడివి, సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు, అండ్ ఒక కసి ఉంది. నువ్వు కలవాల్సిన వాళ్ళందరినీ వెళ్ళి కలుస్తున్నావు, పట్టించుకునే వాళ్ళు పట్టించుకుంటున్నారు, పట్టించుకునే వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈరోజు నా ఇంటర్వ్యూ వేదికగా నువ్వు డైరెక్టర్స్తో మాట్లాడు, నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ప్రతి ఒక్కరిని నువ్వు వెళ్ళి కలవు, నీకు అది అలవాట్లేదు, బట్ ఈరోజు నీది. కెమెరాని చూడు, ఏమి మిస్ అవుతుంది, నా దగ్గర ఏమి లోపాలు ఉన్నాయి, మీరు చెప్పండి, నేను మారుతాను, నాకు అవకాశాలు రావాలి అని చెప్పి మాట్లాడు. సార్ నమస్తే సార్. ఏం లేదు సార్, నాకు ఫస్ట్ నుంచి అంటే ఇండస్ట్రీలో ఎదుగుదాం అన్న ఆలోచనతో వచ్చిన వాళ్ళని సార్. ఫస్ట్ నుంచి రామోజీలు ఫిలిమ్స్లో నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా మంచి అవకాశంతో సినిమా ఇండస్ట్రీలో ఒక పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని వచ్చాను. కానీ నాకు స్వతహాగా నాకు ప్లస్ ఏంటంటే మిమిక్రీ ఉండటం వల్ల కొంచెం ఈజీ అనిపించిందని వచ్చాము. వచ్చిన తర్వాత వచ్చిన అవకాశంలో నా వల్లైనా బెస్ట్ని ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. ఈ ఫీల్డ్లో ఏదైనా ఉంటే మనం తప్పొప్పులు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలనేదే నా దృష్టి. కానీ నేను చేసిందే రైట్ అనే భావంతో కాదు సార్. అందరికీ అవకాశాలు వస్తాయి అంటే నాకు వచ్చినవి కూడా కొన్ని అవకాశాలు సార్. ఇప్పుడు చాలామందిని చూడండి, ఒక 10-20 అవకాశాలు కాదు సార్, 100 అవకాశాలు వచ్చి 100 ఫుల్ లెంత్ క్యారెక్టర్లు చేసి కూడా అరే ఏం చేయని వాళ్ళు ఉన్నారు, ఏం పేరు రాని వాళ్ళు కూడా ఉన్నారు. అలా వచ్చిన సందర్భాలు కూడా మనకు లేవు. కాబట్టి మనలా గుర్తించి ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను సార్. అందరి దగ్గరకు వచ్చి వాళ్ళ టైల్ వేస్ట్ చేయడం కన్నా రెస్పెక్ట్గా వాళ్ళని పర్సనల్గా కలవడం, ఎప్పుడైనా మెసేజ్ పెట్టడం అలా ఇష్టం నాకు. అంతే తప్పితే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు సార్. అందుకే అది నాది ఒక అప్రోచ్ అయ్యే విధానం రాంగ్ అయి ఉండొచ్చు, కానీ రాంగ్ ఉన్నా సరే నా ఆలోచన మంచిగా ఉంది అనుకుంటే మీరు సపోర్ట్ చేయండి సార్ ప్లీజ్. ఓకేనా సార్? థ్యాంక్ యూ. సూపర్. రాబు, కొంచెం ఎమోషనల్ చేశానేమో నిన్ను. లేదు అన్న, మీరు అడిగింది 100% వాస్తవం అన్న. అది ఎందుకంటే ఇక్కడ రోజు ఎన్నో అవకాశాలు వస్తున్నాయి, ఎన్నో అవకాశాలు పెరుగుతున్నాయి అన్న. కానీ ఇక్కడ నాకు ఒక సందర్భంలో ఉంది అంటే సినిమా జీవితం అనుకొని వచ్చి అటు
వాళ్ళ సంస్కారము ఇట్లా మొహమాటం అడ్డొచ్చి ఇంటికి పోలేక బయటికి పోలేక పని లేక అర్థం ఇంకా కొలాప్స్ అయిన జీవితాలు చాలామంది ఉన్నాయండి. కాబట్టి దయచేసి అలా కాకుండా అరే వీడు రామ్ చరణ్ సార్ ఒక విషయం చెప్పారండి, నేను అది సందర్భం వచ్చినప్పుడు, సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నా లేకపోయినా, హై రేంజ్లో ఉన్నా లేకపోయినా కూడా మీ దగ్గర క్రమశిక్షణ ఉంటే మాత్రం పక్కా గ్యారంటీ మీకు ఏదో ఒక రోజు మీకు లైఫ్ వస్తుందని చెప్పారు. అవును. సో నేను ఆ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను. నేను నా వేలో నేను వెళ్తున్నాను, నా దారిలో నేను చేస్తున్నాను, నన్ను రిసీవ్ చేసుకున్న చోట నేను పనిచేస్తున్నాను. పెద్దవారంటే చాలా గౌరవం, అలాగని వాళ్ళ టైంని డిస్టర్బ్ చేయడం కానీ వేస్ట్ చేయడం కానీ నా లైఫ్లో నాకు ఇష్టం ఉండదు. నాకు ఇచ్చిన పరిధులు మాత్రమే నేను మెయింటైన్ చేస్తాను. లేని పరిధి సృష్టించుకొని నేను గొప్ప అని చూపించుకునే వ్యక్తిత్వం అది కాదు. నాకున్న పరిధిలో నేను ఎంతవరకు చూపించగలిగాను అన్న ఆలోచనతో వెళ్ళేవాడిని అండి. కాబట్టి అలా మీరేమన్నా ఎంకరేజ్ చేస్తే మాత్రం తప్పకుండా నేను ప్రతి చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అనే భావన నా మైండ్లో ఎప్పుడు ఉండదు సార్. అది పని అంటే దైవంతో సమానం. కాబట్టి నేను ఆ పనిని ఇష్టపడతాను. మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను సార్. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నాకు సరైన ఆలోచనతో మన లైఫ్ని ఎలా జర్నీ చేసామనేది ఇంపార్టెంట్ తప్పితే అసంస్కారంగా ఎంతమందిని ముంచి బతికామనేది నాకు వద్దు సార్. ప్లీజ్. థ్యాంక్ యూ. రామ్ చరణ్ గారు చెప్పిన మాటలను చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు. ఫ్యానా మీరు? ఏ సార్ సార్ నేను చెప్పాను కదా సార్, సినిమా ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ మనదేని అర్థం సార్. ఆ ఇండస్ట్రీలో మనకు పర్సనల్గా ఎవరు చెప్పకపోయినా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఏ గొప్ప విషయం మాట్లాడుతున్నా వారి దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవటం మన బాధ్యత ఏంటి సార్. అలా నేను ఆలోచిస్తాను. రామ్ చరణ్ సార్ చెప్పొచ్చు, అల్లు అర్జున్ సార్ చెప్పొచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారు సార్ చెప్పొచ్చు, రవితేజ గారు చెప్పొచ్చు, ప్రభాస్ గారు చెప్పొచ్చు. వారు చెప్తున్న స్పీచ్లు కానీ వారు మాట్లాడుతున్న విషయాలు కానీ వారి ఎక్స్పీరియన్స్ నుంచి వస్తున్న వర్డ్స్ అండి. అవి కొన్ని సంవత్సరాలు జర్నీ చేస్తే తప్పితే అవి మనకు తెలియవు. అలాంటిది వారు మనలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నట్టు అవి. అందుకే నేను అవి బాగా కలెక్ట్ చేసుకుంటానండి. అవి ఇష్టం నాకు. అండ్ జబర్దస్త్ విషయానికి వస్తే అప్పట్లో మీరున్నప్పుడు టీం లీడర్స్ వచ్చేసి నాగబాబు గారు, రోజా గారు. అవునండి. మీరు చెప్పండి, రోజా గారు ఎలా ఉండేవారు మీలాంటి అందరు ఆర్టిస్టులతో సార్? అండ్ ఎలాంటి వ్యక్తిత్వం అది? సార్ రోజా గారు, నేను నా పర్సనల్ ఒపీనియన్, రోజా గారు చాలా బాగుంటారండి. నా పర్సనల్ ఒపీనియన్. రోజా మేడం నాకు ఎప్పుడన్నా కనిపించినా నన్ను రాము మళ్ళీ రీఎంట్రీ ఎప్పుడు అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా మన అవినాష్ హౌస్ ఓపెనింగ్కి వెళ్ళి అనమాట అడిగిన సందర్భాలు. రోజా మేడం చాలా బాగుంటుంది సార్. చాలా బాగా మాట్లాడుతుంది, చాలా బాగా చూసుకుంటుంది. ఎస్, అంతే. నాకు అంతకు మించి నేను రోజా మేడం ఇది అని చెప్పే అంత అర్హత కూడా నాకు లేదు సార్. ఎందుకంటే రోజా మేడం కావచ్చు, నాగబాబు సార్ నన్ను బాగా చూసుకుంటారు. అరే ఏమిద్రా రే, ఓకేనా, అరే ఏంద్రా మరి ఏం చూస్తున్నావు అని అట్లా పర్సనల్ అడుగుతాడు. మంచి సార్ థ్యాంక్ యూ సార్ అంట. బాగా చూసుకుంటాడు, బాగా మాట్లాడతాడు. నాకు మొన్న పెద్దమ్మ టెంపుల్లో 12 years సెలబ్రేషన్స్ పోయినప్పుడు అందరం కూర్చున్నప్పుడు సార్ అంటే అరే పాల్ అరే బాగా చేసేవారా అని అంటే నాకేంటి సార్ థ్యాంక్ యూ సార్ అంటే, నేను నా పని నేను చేశానన్న పాయింట్లు ఉన్నప్పుడు అరే బాగా చేసినవరా అని సార్ మళ్ళీ గుర్తుపెట్టుకొని చెప్తే నాకు ఇంప్రెస్ అనిపించి థ్యాంక్ యూ సార్ అన్న. అండ్ మీరు సొంత ఇల్లు కొనుక్కున్నారు? లేదు సార్, కొనుక్కోలేదు సార్. సొంత ఇల్లు కొనుక్కోలేదు. పిల్లలు చదువుతున్నారు ప్రస్తుతానికి. నేను ఒకటే సార్, మన ఆలోచన గల వ్యక్తులు మనకు కనెక్ట్ అయిన రోజు మన లైఫ్ మనకు మళ్ళీ డిజైన్ అవుతుంది, మంచిగా వస్తుంది అని అనుకుంటుంటాను సార్. అంతే. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు బాగా వెల్గా అంటే గొప్పగా సెటిల్ అయి ఉన్నారు? సెటిల్ అయి ఉన్నారు సార్. చాలామంది మ్యాక్సిమం అందరూ ఫ్లాట్ కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, ఒక వర్క్లో టీం వర్క్ వెళ్తున్నారు. నేను కొనుక్కోలేదు సార్. వాళ్ళందరినీ చుట్టూ చూస్తున్నప్పుడు బాధ ఇట్లేదా సార్? నాకు బాధ ఉండదు సార్. ఎందుకంటే అదే చెప్తున్నాను కదా సార్, నీ దారి నీది సార్, నీవే నీది. అంటే ఇప్పుడు మనకేందంటే సార్, మేము మామూలుగా ప్రశాంతంగా ఉండి వంటగుండి ఆలోచన కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుంటాను తప్పితే ఈ ఆలోచనతో ఎంత సంపాదించాను ఎంత అది ఆలోచన ఉండదు సార్. నిజంగా సరైన ఆలోచనకు డబ్బు వస్తుంది అని కూడా మాత్రం నేను చాలా గొప్ప ఆలోచనలు ఇస్తాను సార్. సరే, నేను ఇంకో మాట్లాడతాను చెప్పండి. జబర్దస్త్లో మొదటి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఎక్కువ ఎవరు సంపాదించారంటే ఎవరి పేరు చెప్తారు? మీకు తెలియకుండా ఉండదు. అంటే ఎక్కువ ఎవరు సంపాదించారంటే ఉన్నారు కదా సార్, ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నారు. అప్పట్లో స్టార్టింగ్ డేస్లో కూడా ఫస్ట్ ఎక్కువ ఇచ్చేది రెమ్యునేషన్ ఎక్కువ ఇచ్చేది చమక్ చంద్ర ఉండు, తర్వాత సుడిగాలి సుధీర్ ఉండు, తర్వాత హైపర్ ఆది ఉండు, ఏంటి తర్వాత గెటప్ సీన్ ఉండు. వీళ్ళందరూ అంటే అటు సినిమాలు కావచ్చు, ఇటు ఈవెంట్స్ కావచ్చు, ఇటు జబర్దస్త్ కావచ్చు, 3 విధాలుగా వాళ్ళకి కలిసి వచ్చింది. వాళ్ళు బాగా సంపాదించుకున్నారు, బాగా సెటిల్ అయినారు, బాగా సంపాదించుకున్నారు. అట్లా వస్తున్నాయి కూడా కంటిన్యూగా. చెప్తున్నాం కదా సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు గ్యారెంటీ వాళ్ళు దాన్ని కమర్షియల్ చేసుకుని ముందుకు వెళ్తుంటారు. వాళ్ళు ఎదిగారు, ఇంత సంపాదించుకున్నారు ఇది అన్న అసలు ఆ భావం ఉండదు సార్ మనకు. మన వేలో మనం వెళ్తున్నాం,
మన పని మనం చేస్తున్నాం, మనకు వచ్చే రోజు మనకు వస్తుంది. అలాగనే నువ్వు నీ మైండ్, నీ బాడీ, నీ ఆత్మసాక్షి పీస్ఫుల్గా లేకుండా నీ దగ్గర ఏదున్నా అది నామమాత్రం జనాలు. ఏంది అసలైంది నీ మైండ్లో, నీ వేలో ఉంటుంది అది. చెప్పండి భయ్యా అని స్ట్రైట్గా స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతానంటే, నేను ఎంత కరెక్ట్గా ఉంటే మనం ఏం మాట్లాడగలుగుతాం, మన వే ఎంత గొప్పగా ఉంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. నేను చాలామంది అడిగారు, అదేంటి భయ్యా నువ్వు అసలు నిద్ర పడుకోగానే టక్కుమని పడుకుంటావు, ఏంది 2 సెకండ్లో నిద్రపోగలుగుతున్నావు ఎలా అంటున్నారు. అదేంటన్నా నిద్రపోగలటం చాలా మందికి పట్టదంట. నాకు తెలియదు సార్, నిజంగా నాకు తెలియదు ఆ విషయం అన్న. నాకు ఒకటే అన్న, మనకిచ్చిన పాత్రలకు మనం సరైన న్యాయం చేస్తున్నప్పుడు మనకు నిద్ర ప్రశాంతంగా వస్తుంది. అది అక్కడ పడుకున్నా నిద్ర వస్తుంది, ఎక్కడ కూర్చున్నా ఈ క్షణం నిద్రపోవాలంటే వచ్చేస్తానని నేను అన్నా. అండ్ జబర్దస్త్ అనగానే ఇంకొక క్వశ్చన్ మాత్రం చాలా మందికి ఇప్పటికీ మిస్టరీనే. ఏంటిదన్నా? రష్మి, అనసూయ వీళ్ళిద్దరూ కనిపించిన ప్రతిసారి చాలా క్లోజ్డ్గా మంచి ఫ్రెండ్స్ లాగా కనిపిస్తారు. బట్ లోపల మాత్రం ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఉంది, చాలా రోజులు నడిచింది. ఒకానొక టైంలో ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఓకే, ఇవన్నీ వినిపిస్తున్నాయి. ఓకే, నిజమా అబద్ధమా? అన్న అది మనకు తెలియదు అన్న, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కాంపిటీషన్ మనకు తెలియదు, వాళ్ళిద్దరి మధ్యన ఇబ్బందులు కూడా మనకు తెలియదు ఏంటి. కానీ ఒకే చోట వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు అటు ఎక్స్ట్రా జబర్దస్త్ కావచ్చు, ఇటు జబర్దస్త్ కావచ్చు, కాబట్టి వాళ్ళ మధ్యన ఇది ఉంటదానికన్నా మనం హ్యాండిల్ చేసే ప్రోగ్రామ్ మనం ఎక్కువ బాగా చేద్దాం అన్నది మాత్రం ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఉంటుంది. నేను నా ప్రోగ్రామ్ని నా యాంకరింగ్ ద్వారా బాగా స్పార్క్గా ముందుకు తీసుకెళ్ళాలన్న ఆలోచన వారికి ఉంటుంది, వీరికి ఉంటుంది. ఆ పోటీ అయితే ఇద్దరిలో ఉంటుంది, తప్పకుండా ఉంటుంది అన్న. మీకు ఇద్దరిలో ఎవరితో ఎక్కువ యాక్సెస్ ఉంది? నేను ఫస్ట్ అనసూయ గారు ఉన్నారు, తర్వాత రష్మి గారు వచ్చారు. ఫస్ట్ అనసూయ గారితో మాట్లాడినప్పుడు నేను ప్రోగ్రామ్ చేశాను, రష్మి గారితో కూడా చేశాను. ఎలా ఉంటారు అనసూయ గారు? ఓకే సార్, వాళ్ళు చెప్తున్నా కదా సార్, నేను ఎవరి దగ్గరికి పోయి సార్ మేడం అది ఏమి ఉండదు సార్, తెలుసు. వాళ్ళు చాలా మంచిగా ఉంటారు సార్, మంచిగా మాట్లాడతారు, హెల్ప్ చేస్తారు సార్. ఏ పని చేసే వాళ్ళైనా, ఏ వర్క్ని, ఏ ప్రొఫెషన్ ఎంచుకునే వాళ్ళైనా మనం అక్కడ ఆ పని ఎంతవరకు అంతవరకే మనం చూసుకుంటాం, ఇది చేస్తుంటాం సార్, అంతే. వాళ్ళని పర్సనల్గా విమర్శించే స్థాయికి వెళ్ళకూడదు సార్. మళ్ళీ జబర్దస్త్లోకి వెళ్తారా, వెళ్ళారా? మళ్ళీ జబర్దస్త్లోకి వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. అసలు సార్ జబర్దస్త్లోకి వెళ్ళేటట్టయితే నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళండి సార్ బయటికి, ఓకేనా సార్? నేను జబర్దస్త్లో వెళ్ళేటప్పుడే నేను ట్రై చేస్తాను వచ్చాను. వచ్చినందుకు వీడేదో వెళ్ళాడు, ఇదేదో విమర్శించి వెళ్ళాడు అని ఆలోచించుకునే వ్యక్తులకు నేనేం చెప్పను. ఏదో జబర్దస్త్ని వదిలేసి పెద్ద అన్నట్టుగా వెళ్ళాడని ఒక నెగిటివ్ సెన్స్ ఆలోచన వ్యక్తులకు నేనేం అన్నారా? అలా కూడా అన్నారా? నెగిటివ్ సెన్స్ ఉంటుంది సార్, కామన్. చాలా మందికి ఉన్నది, ఎందుకు వెళ్ళిండో తెలియదు అని అంటుంటారు. పెద్ద పోటుగా ఏ అన్నో వ్యక్తి మనకేమైనా చేశాడా, మనకేమైనా ఇచ్చాడా, మనకేమైనా సపోర్ట్ ఉంది, పేరు చెప్పొచ్చు వ్యక్తి అట్లా కదా సార్. అట్లా అనుకునే వ్యక్తులకు అంటున్నా, మస్తు మంది ఉంటారు. ఎందుకు సార్, ఫర్ ఎగ్జాంపుల్ జబర్దస్త్ గ్రూప్ ఇప్పుడు ఉంది సార్, గ్రూప్ ఇప్పటికి కూడా ఉంది గ్రూప్. ఆ గ్రూప్లో నేను ఉండను. అంటే గ్రూప్ లేనేంది అన్న సెన్స్ చెప్తాను, జనరల్గా చెప్తున్నాను. అంటే ఉండరా అంటే మిమ్మల్ని యాడ్ చేయలేరా, మీరు బయటకు వచ్చేసారు? బేట్ల గ్రూప్లో అసలు నేను ఉండను. యాడ్ చేశారా చేయలేదని కూడా నేను చెప్పను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఏంది భయ్యా మీరు ఇలా మాట్లాడుతారంటే, నేను చెప్పేది వాస్తవం చెప్పి నేను ఇచ్చేయనా, దాన్ని ఏమైనా చేసుకుందామా? కాదు కదా. అందరం ఒకటే టీం, అందరం ఒకటే ఎదగాలనుకుని వచ్చిన వాళ్ళే, అందరం ఇంట్లో బాయ్ చెప్పి వెళ్తున్నామని వచ్చిన వాళ్ళే. అందరూ ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది కదా. మీకు వీలైతే ఒక సపోర్ట్ చేయండి, అంతేగాని ఎదుటి వాళ్ళని విమర్శించకండి అనే చెప్తున్నా స్ట్రైట్గా. అలాగని నా లైఫే గొప్ప అనుకోకండి, మీతో పాటు మీ పక్కనున్న ప్రతి కుటుంబం కూడా ఇంపార్టెంట్ అన్న విషయం ఆలోచించండి దయచేసి, ఓకేనా? అంతే. ఓకే రాము గారు, చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటా ఉన్నాను, మొత్తానికి టైం ఇచ్చారు, చాలా విషయాలు చెప్పారు. ఇకపై మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పాత్రలో సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ చేసి కూడా నాకు మరిన్ని అవకాశాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి అంటే నాలాంటి వ్యక్తులు నేనే కాదు, నాకన్నా చాలామంది ఉన్నారు, అలాంటి వ్యక్తులకు కూడా మీరు చేతినివ్వండి, నాకే కాదు అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.